అపవాదికి మార్గాలు ఉన్నాయి. ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, వాడికి 5 గేట్లు ఉన్నాయి. ఏదైనా తోటలో అవ్వ దగ్గరికి వచ్చిన వాడు చూపించిన గేట్ ఏంటి? ఆ పండు చూడు ఎంత బాగుందో. అక్కడ ఒక మాట ఉంది, చూచుటకు అందమైనది. అంటే వాళ్ళు ఏం చూపించాడు? ఆ అందమైన వెనకాల ఏముంది? మరణం ఉన్నది. వాడు ఏం చూపిస్తున్నాడు బయటికి? అంటే అబద్ధాన్ని అందంగా నీకు చూపిస్తున్నాడు. మనం పడిపోతే ఏమవుతుంది? ఈరోజు అనేకమైన వాడికి మనం పడిపోతుంది. వాడు వచ్చే విధానం అది. అయితే నేనంటున్నా, ప్రత్యక్షత నువ్వు కలిగి ఉంటే ఆడికి నువ్వు పడిపోవచ్చు. ఏం చేసా నువ్వు పడిపో. అందుకే నేర్చుకు చెప్తా మత్తయి 14వ అధ్యాయంలో, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచే ఆత్మను వాడు కలిగి ఉంటాడు. ఎటువంటి ఆత్మతో వాడు తిరుగుతాడు? ఈరోజు బైబిల్ అంటుంది, వాడిని ఎవడిని మింగుదునా అని. గట్టిగా చెప్పండి. సింహము మనుషుల మధ్యలోకి దాడి చేయగలదా? వచ్చి చేయలేదు. అదే ఒంటరిగా దొరికితే అదే సంగతి. కాబట్టి ఈరోజు ఏంటంటారు, అపవాదికి నువ్వు ఒంటరిగా దొరకదు. నువ్వు బాధల్లోనూ, ఒంటరిగాను, వేదనలోనూ, ఏడుపులోనూ వాడికి దొరకద్దు. వాడికి దొరికావా, నువ్వు ఎప్పుడైతే బాధలో వాడికి దొరికావా, వాడు త్వరగా నేను పట్టుకుంటాడు. ఎందుకంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు అనుకున్నది జరగనప్పుడు నువ్వు త్వరగా దేవుడికి దూరం అవుతావు. ఆ సమయంలో వాక్యం నీ దగ్గర ఉండదు. అప్పుడు నువ్వు బలహీనంగా ఉంటావు. అందుకే నేనేమంటానంటే, అసలు నువ్వు వాక్యానికి దూరంగా ఉండద్దు, ప్రార్థనలకి దూరంగా ఉండొద్దు, విశ్వాసానికి దూరంగా ఉండొద్దు. ఎప్పుడు ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకో, నేను భూమి మీదకి వచ్చింది అల్పమైన సంగతులకు కాదు, ఉన్నతమైన సంగతుల కొరకు. పరలోక రాజ్యంలో దేవుడు ఒక దూతలకి, పడిపోయిన దూతలకి నేను తీర్పు తెచ్చాలంటే నేను వారికన్నా మిన్నగా ఉండాలి కదా. అంటే దూతలు జీవించిన దానికన్నా నేను ఇంకా బాగా నేను జీవించినప్పుడు దేవుడి దగ్గర విశ్వాసం కలిగిన వ్యక్తిగా ఉంటాను. అంటే ఎటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని ఉంచాలని కోరుకుంటాడంటే, మనకి ఇక్కడ సంగతిలో దేవుడు దీవించడం దీవెనలు కాదండి. ఈ లెక్కలోకి వేసుకోవద్దు. ఈ చిన్న మనకి ఇచ్చిన ఘనమైన సంగతులు దేవుడు మనకి ఇచ్చిన పరలోకంలో, వాటిపై నువ్వు దృష్టిని పెట్టినప్పుడు నువ్వు ఎప్పుడు పడిపో, నువ్వు ఎప్పుడు జారిపో.